హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరి ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి మనకు ఒక పెద్ద అప్డేట్తో రావడం జరిగింది. ఇక మరి యొక్క వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ ఇక ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ నోటిఫికేషన్ అప్డేట్ అయితేనేమి మరి ఎప్పుడు రాబోతూ ఉంది అవన్నీ కూడా మనకు క్లియర్ కట్గా అఫీషియల్గా ఈరోజు రావడం జరిగింది. మరి యొక్క వీడియోలో మనం కంప్లీట్ ఇక్కడ డీటెయిల్స్ చూడబోతాం మిత్రమా. చూడబోయే ముందుగా ఈ యొక్క ఆర్ఆర్బీతో పాటుగా మనకి ఇప్పటికే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రూపంలో ఏం చెప్తుంది ఇక్కడ ఎస్ఎస్సి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి ఇక ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో మనకు వేకెన్సీలు చాలా భారీగా ఉన్నాయి. 3712 వేకెన్సీ ఉన్నాయి. వీటితో పాటుగా ఈ యొక్క సంఖ్య 5000 పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా సీజీఎల్ కూడా ఉంది. ఇవన్నీ కూడా ఒకే మోడల్ ఉంటాయి కాబట్టి మరి మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపనందు ఈ యొక్క రైల్వేస్కు ఎస్ఎస్కి అత్యద్భుతమైన కోచింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకైనా డౌట్స్ ఉంటే 8688080802 మీరు కాల్ చేయండి. మరి మార్నింగ్ 6 నుంచి నైట్ 10 o'clock షెడ్యూల్ వేసుకొని స్టడీ అవర్స్ క్లాసెస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఇక్కడ ఈ యొక్క అవకాశం వినియోగించుకోండి. మరి ఇక బిగ్ బ్రేక్ ఒకసారి చూడబోతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏమంటే ఆల్ జోనల్ రైల్వే అండ్ ప్రొడక్షన్ యూనిట్స్ నుంచి రావడం జరిగింది. ద చైర్పర్సన్స్ ఆల్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అనమాట. ఇక్కడ ముఖ్యంగా మనకు ఎన్టీపీసీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ లెవెల్ 1 లెవెల్ 2 3 4 5 6 4 5 6 అనేది మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ అనమాట. 2 3 అనేది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్స్ అనమాట. అంటే మనకి ఇంటర్మీడియట్తో కూడా మనకి ఇక్కడ వేకెన్సీ రాబోతున్నాయి, డిగ్రీతో వస్తున్నాయి, అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా వేకెన్సీ రాబోతున్నాయి మనకు. దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే ఆర్ఆర్బి అహ్మదాబాద్ ఎంత కూడా టేక్అవుట్ చేస్తుంది అనమాట. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఫర్ లెవెల్ 4 5 6 అదేవిధంగా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఫర్ లెవెల్ 2 and 3 ఎవరంటే ఆర్ఆర్బి అహ్మదాబాద్ అనమాట. తర్వాత పారామెడికల్ ఆర్ఆర్బి పారామెడికల్ ఎవరు చేస్తున్నారంటే ఆర్ఆర్బి పాట్నా చూస్తుందన్నమాట. మరి ఆర్ఆర్బి లెవెల్ 1 వచ్చేసి మనకు అంటే గ్రూప్ డి పోస్ట్ అనమాట ఆర్ఆర్బి భోపాల్. అదేవిధంగా అదే కేటగిరీలో మనకు మినిస్ట్రేరియల్ అండ్ ఐసోలేటెడ్ కూడా ఆర్ఆర్బి గువాహతి అనేది చూసుకుంటుంది. సో పారామెడికల్ లెవెల్ 1 ఇట్ హ్యాస్ ఆల్సో బీన్ డిసైడెడ్ దట్ ఫర్ జూనియర్ ఇంజనీర్స్ ఇంక్లూడింగ్ సిఎంఎస్ అండ్ సిఎంఏ NTPC graduate and undergraduate level 1 paramedical and ministerial isolated categories of post zone railways and production units may assess their vacancies as per the following time schedule. మనకు షెడ్యూల్ ఏం జరిగింది ఇక్కడ నేను మీకు క్లియర్ ఇక్కడ ఇస్తున్నాను. ఎన్టీపీసీ సో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 4 5 6 కానీ అదేవిధంగా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2 and 3 సో వీటిని ఏం చేస్తారంటే మనకు అదే మాదిరిగా జూనియర్ ఇంజనీర్స్ వేకెన్సీస్ అసెస్మెంట్ అప్ టు 36/2025 అంటే వచ్చే సంవత్సరం 30 జూన్ 2025 నాటికి తీస్తుందన్నమాట. అదే మాదిరిగా మనకు ఇది ఒక లెవెల్ 1 కానీ మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కానీ మనకి ఎంతవరకు 39/2025 30th 9/2025 వరకు వేకెన్సీ అని తీయబోతున్నారు. ఎందుకంటే ఇక మీద ఎవరి ఇయర్ వేకెన్సీ వస్తున్నాయి ఇక్కడ ఎన్ని తీయబోతున్నారు. అయితే ఇక ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ కానీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ జూనియర్ ఇంజనీర్ కానీ మరియు పారామెడికల్ కానీ మనకు April May 2024 నాడు అసెస్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ OIR వస్తుంది. మరి ఇంటెండింగ్ వచ్చేసి మనకు మే జూన్లో వస్తుంది. మరి ప్రపోజల్ ఫర్ డ్రాఫ్ట్ వచ్చేసి మనకి ఎప్పుడంటే జూన్ 2024 నాడు మనకు వస్తుంది. అంటే ఏదేమైనప్పటికీ మనకు జూన్ చివరికల్లా ఒక క్లియర్ కట్ ఐడియా వేకెన్సీ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటివి. వరిష్ట కేసు అయినా సరే జూలై మొదటి వారంలో మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనేది క్లియర్ కట్ ఐడియాస్ మనకు రాబోతుంది అనమాట. ఏది ఎన్టీపీసీ కానీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్లు కానీ జూన్ ఇంజనీర్ మరియు పారామెడికల్ ఇవన్నీ కూడా మనకు జూన్ ఎండింగ్ 30th 6 2024 నాటికి అంటే మనకు వరిష్ట కేసు అయినా సరే మనకు జూలైలో నోటిఫికేషన్ రాబోతూ ఉంది. మరి అదే మాదిరిగా గ్రూప్ డి అయినటువంటి లెవెల్ 1 మరి మినిస్ట్రేరియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్ అన్నీ కూడా మనకు 2025 సెప్టెంబర్ నాటికి వేకెన్సీ లిస్ట్ తీయబోతున్నారు. దీనికి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు సెప్టెంబర్ 2024 నాటికి అంటే మనకు సెప్టెంబర్ సరే అక్టోబర్ నాటికల్లా అయితే మాత్రం మనకు ఈ యొక్క షెడ్యూల్ రాబోతుంది. ఇప్పటికే మనకు తెలుసు ఆర్ఆర్బి నుంచి మనకు ఆర్పిఎఫ్ వచ్చింది, అప్లై చేస్తున్నారు ఇప్పటికే. మరియు ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఒకే సైమల్టేనియస్గా మనకు ఏమొస్తుంది మనకు ఆర్ఆర్బి నుంచి జేఈ వస్తుంది, ఆర్ఆర్బి నుంచి అదే మాదిరిగా మనకి ఎస్ఎస్సి నుంచి జేఈ రావడం జరిగింది, సీజీ రాబోతోంది, ఇక్కడ మనకు ఎన్టీపీసీ రాబోతోంది. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మీకు ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే ఆర్ఆర్బి అయినా ఎస్ఎస్సి అయినా మనకు ఆల్మోస్ట్ ఒకటే సిలబస్ ఉంటుంది. ఎస్ఎస్సిలో అయితే మనకు ఉండే ఒకటే ఏమంటే ఇంగ్లీష్ అనేది ఉంటుంది, అయితే ఆర్ఆర్బిలో మనకి ఇంగ్లీష్ అనేది ఉండదు. కాబట్టి మరి ఎవరైతే ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారో ఎస్ఎస్సి కానీ రైల్వే కానీ 2 ప్రిపరేషన్ కొనసాగించండి. మరి ఎవరికైతే ఇంగ్లీష్ కష్టం అనుకుంటారో వాళ్ళకి ఆర్ఆర్బిఎస్ అనేది మనకు అత్యద్భుతమైన అవకాశం అనమాట.
సో నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం మీరేం చేస్తారంటే ఆర్ఆర్బీతో పాటుగా ఎస్ఎస్సి కూడా ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే సేమ్ సిలబస్ ఉంటుంది, ఒకే ప్యాటర్న్, ఒకే దాంతో మనం ఫోకస్ చేసుకుంటే ఈజీగా మీరు జాబ్ కొట్టుకోవచ్చు అనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకు ఆ నెంబర్ 8688080808 మీరు కాల్ చేయండి. మరి ఈ యొక్క నెంబర్కు మీరు కొత్తవారు అయితే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు లేనట్లయితే ఈ యొక్క నెంబర్కు యాడ్ మీద మెసేజ్ చేస్తే మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క అవకాశాన్ని మీరు జాగ్రత్తగా వినియోగించండి. మరి దీనికి సంబంధించిన కోచింగ్ కలిసిన వాళ్ళైతే మాత్రం మీరు టర్నింగ్ పాయింట్ కడపకు రావచ్చు. మనకు ఓన్గా హాస్టల్ ఫెసిలిటీ ఉంది, అమ్మాయిలకి అబ్బాయిలకి వేరే హాస్టల్ వస్తే ఉంది, స్టడీ వర్క్స్ ఉంటుంది, నైట్ టైం స్టడీ వర్క్ నేనే మీ యొక్క పరీక్షల్లో స్టడీ వర్క్ జరుగుతుంటుంది అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. మరి ఈ యొక్క అవకాశం అయితే మాత్రం మీరు ఖచ్చితంగా వినియోగించుకోండి. మరి ఎక్కడ ఉన్నా కూడా మీరు ప్రిపరేషన్ అయితే లెవెల్స్ మీరు ఎక్కడ కూడా ఆపద్దు, ముందు కొనసాగించండి. ఖచ్చితంగా మనం జాబ్ సంపాదించుకోవచ్చు. అయితే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవన్నీ పక్కన పెట్టేసి ఎలక్షన్స్కి దీనికి సంబంధం లేదు ఇంకా. సో ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.